అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దేవుడు వేసిన బంధం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సరళకి నోట్లో నుంచి మాట రాల. సార్, మీరు పెద్దవాళ్ళు, నేను ఎన్నోసార్లు మీ ఉప్పు తిని ఉన్నాను. వాళ్ళని యాక్సిడెంట్ చేయించింది మీ చిన్న తమ్ముడు ప్రభాకర్ గారని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు డబ్బుల కోసం చేసే కిరాయి మనుషులు, కానీ మీలో మీకు రక్త సంబంధాలుండి ఇవేం పనులండి? మొత్తానికి మీ వాళ్ళైతే పోయారు, ఇక మీ ఇష్టం సార్, ఎక్కడికైనా ఆపుకోండి, ఇంకా పెంచుకోకండి అని పోలీస్ అతను చెప్పి, ప్రసాద్ నేను తర్వాత అమౌంట్ పంపిస్తానంటే పర్లేదు సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ విషయం తెలిసి ప్రభాకర్, నిర్మల అక్కడికి వచ్చారు. వచ్చేసరికి, ఏరా నువ్వే చేయించావా చిన్నోడి ఫ్యామిలీ నెల అని అడిగాడు ప్రసాద్. ఎవరన్నారు బావా మేం చేయించామని అంది నిర్మల. పోలీసుల దగ్గర డ్రైవర్లు చెప్పారంటమ్మా, ఎవడో ఏదో చెప్పాడని మీరు నమ్మేస్తారా? అయినా ఏం పర్వాలేదులే, పోతే భూమికి భారం తగ్గుద్ది అన్నాడు ప్రభాకర్. కానీ కడుపుతో ఉన్నారా ఆడపిల్లలిద్దరూ. పర్వాలేదు బావా, నా కడుపు కాలిపోయినప్పుడు పోతే పోనే, ఒకళ్ళకేమో వారసుడు ఒకడేనని మొత్తం వేసుకోవాలనే, ఒకళ్ళకేమో మొత్తం కూతుళ్ళకి కట్టపెట్టాలనే. ఎటు పోయింది మా కొడుకులేగా, ఏడుస్తుంది మేమేగా, అంతకంతకి నాశనం అయిపోవాలని దేవుడు రాస్తేనే కుక్క సాగు వచ్చారు ఫ్యామిలీ మొత్తం. చేసిన అన్యాయాలు పాపాలు ఎక్కడికి పోతాయి? మిగిలి ఉన్న వాళ్ళని కూడా రణశేషం రుణశేషం వ్రణశేషం శత్రుశేషం ఉండనివ్వకూడదంట. ఇకనైనా తెలుసుకొని మెలిగితే మంచిదనే మొగుడిని తీసుకొని వీళ్ళ వైపు కూడా కొర చూస్తూ నిర్మల ప్రాపర్టీ విషయాలు మాట్లాడదామని వస్తే దరిద్రాలు అనుకుంటూ ప్రభాకర్ని తీసుకొని వెళ్ళిపోతే, అంత్యక్రియలు కంప్లీట్ అయిపోయినాక వెళ్ళక ప్రసాద్ వచ్చాడు. వచ్చిన తర్వాత సరళ అలా కూర్చొని ఆలోచిస్తూ, ఇది ఎక్కడికండి ఆది అంతం లేని విషయంలా తయారైపోయింది. నిజంగా చేయించాడంటారా ప్రభాకరు? నిర్మలే ప్రదీప్ ఫ్యామిలీని చేయించుండొచ్చు, చేయించకపోయి ఉండొచ్చు, కానీ ఎందుకు ఇదంతా అంది సరళ. ఆశే, డబ్బు మీద ఆశ. ఏ నీకు లేదా? నువ్వు ఇప్పుడు మొత్తం మనకే వస్తుంది ఆస్తి అంటే, మన పిల్లాడే వారసుడని నువ్వు ఫీల్ అవ్వవా చెప్పు అనేసరికి, అది కాదండి, ఇందాక వెళ్తూ మన వైపు అంత కోపంగా చూసి వెళ్ళింది నిర్మల. మన పిల్లాడిని ఏమైనా చేస్తారేమోనని. వాడిదాకా ఏదైనా రావాలంటే మన ఇద్దరం లేవంటావా? అసలు ఎందుకు ఈ రిస్కులన్నీ కూడాను? ఏదో రణశేషాలు రుణశేషాలు అని వెళ్ళిందే, ఏం చేస్తుందోననే భయంతో ఎంతవరకని బ్రతుకుతామో అనేసరికి, అదేదో అవతల వాళ్ళు ఆలోచించి అవతల వాళ్ళు చేసేలోపు మనమే చేసేస్తే అంది సరళ. నేను అదే ఆలోచిస్తున్నా, చేసేస్తే కాదు చేయించేస్తే అనే అన్నాడు ప్రసాద్. అన్న తర్వాత వెంటనే ప్రసాద్ ఒక క్రైమ్ టీంకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ప్రభాకర్ కారులో బ్రేకులు పడకుండా చేసేసేయమని చెప్పి, ఆ తర్వాత ఇక ప్రభాకర్ వాళ్ళ కారు అవుట్కట్స్లోకి వెళ్ళాక జరిగేలాగా జాగ్రత్తగా చేయమని చెప్పాడు. ప్రభాకరు నిర్మల ఇక నా చేతికి మట్టి అంటకుండానే పైకి పోతున్నారు. పేడ విరగడైపోయింది. ఆ పుణ్యం ఏదో సరళ ప్రసాదే కట్టుకున్నారని నింపాదిగా ఉంది పవిత్ర. అయితే ఈలోగా ప్రసాద్ వేసిన ప్లాన్ వింది. ప్రసాద్ యాక్సిడెంట్ మీరేం చేయక్కర్లేదని, బ్రేకులు ఫెయిల్ చేయమని, అదని ఇదని వాగిన వాగుళ్ళు విని, వీడు చెప్పిన ప్లాను ఫాలో అవుద్దా? వాడి కారులో సెన్సర్స్ ఉన్నాయి. వాడి కారుకి యాక్సిడెంట్ అయితే వెంటనే హాస్పిటల్స్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ దాకా సెన్సర్లు మోగేలా ఉన్నాయి. వాడు పోతాడా ప్రభాకర్ గాడు? ఎందుకైనా మంచిది నేను వెనకాలే వెళ్ళటం మంచిది అనుకునే నేను బయటికి వెళ్ళి వస్తానని విశ్వకు చెప్పి పవిత్ర ఇక బయలుదేరింది. అయితే ప్రభాకరు నిర్మల కలిసి కారు ఎక్కారు. కారులో బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక నిర్మానుష్యమైనటువంటి ఏరియాలో కారు బ్రేక్ అయిపోతే బ్రేక్ పడలేదు అనేసరికి ఇక ప్రభాకరు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేపాటికి చాలా పెద్ద యాక్సిడెంటే అయ్యింది. ఆ యాక్సిడెంట్ అయ్యి నిర్మల ప్రభాకర్ కొన ఊపిరితో ఉన్నారు. రిబ్ బోన్స్ అన్నీ బాగా బోన్స్ బయటకు వచ్చేసి బాగా తగిలినాయి
దెబ్బలు. కొంత దూరంలో తనేసుకెళ్లిన కారు ఆపి మొహానికి స్కార్ఫ్, చేతులకి గ్లౌజులు, కళ్ళకి స్పెట్స్ పెట్టుకొని పవిత్ర అక్కడికి వచ్చింది. వచ్చేసరికి నిర్మల ప్రభాకర్ని చూస్తే కాపాడితే బ్రతికేస్తారు, కానీ వీళ్ళని కాపాడకూడదు అని నిర్మల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏం చేసినా ఇంకా నా టైం దగ్గరికి వచ్చేసింది అనే దాంతో ఆల్రెడీ సెన్సర్స్ వెళ్ళే ఉంటాయి, పోలీసులు రానే వస్తారు అని నిర్మల దగ్గరికి వెళ్ళి ముక్కు నోరు మూసి పట్టుకొని నిర్మలనే ఇక పైలోకానికి పంపించపోతే ఎవరే నువ్వు అని తోసేసి అనేపాటికి నేనా రాఘవ కూతుర్ని, జయంతి కూతుర్ని, గుర్తొస్తున్నానా నేనెవరో అనేపాటికి నిర్మలకే ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అనిపించి అలా అమ్మాయి మొహం వైపు చూస్తూ ఉండగానే ముక్కు నోరు మూసి గట్టిగా పట్టుకుంది పవిత్ర. నిర్మల ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఆ తర్వాత ప్రభాకర్ దగ్గరికి వచ్చి గొంతు ఒత్తేసేసరికి ప్రభాకరు ప్రాణాలు వదిలేశాడు. జరిగిన నిజం మొత్తం ఒక్కసారి పిన్ టు పిన్ను మొత్తం వాళ్ళ దగ్గర చెప్పి వాళ్ళు చేసిన అన్యాయాలేంటో అక్రమాలేంటో అడిగి కడిగి వాళ్ళని పైకి పంపించింది పవిత్ర. కానీ ఇక్కడే జరిగిన విచిత్రం ఏంటంటే పోలీసులు సెన్సర్ సౌండ్స్ విని వెళ్ళిన వాళ్ళు కాస్త ఇక అక్కడ వీళ్ళిద్దరూ దొరికారని, ప్రాణాలతోనే ఉన్నాడు అనే విషయాన్ని, ఇక ప్రభాకర్ పోలేదనే విషయాన్ని తెలియపరిచారు వీళ్ళకే. తెలియపరిచేసరికి హాస్పిటల్ దగ్గరికి సరళ, ప్రసాద్ ఒకవైపున విశ్వ, పవిత్ర కూడా వెళ్తే వీడు పోలేదా ఇంకా సేపట్లో ఎటు పోతారులే అనుకుంటూ ఉండగా ఎటు మర్డర్ చేయించింది వీళ్ళే కాబట్టి సరళ, ప్రసాద్కి మొహం చెల్లక వాళ్ళు లోపలికి వెళ్ళలా. కానీ విశ్వకి ప్రాణం ఊరుకోదుగా, మంచోడుగా. దాంతో ఆఖరి మాటలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారేమో పిన్ని బాబాయ్ అని వెళితే నర్సు మీ పిన్నిగారు ఆల్రెడీ పోయి చాలాసేపు అయింది బాబు అన్న తర్వాత ఇక ఒళ్ళంతా రక్తపు ముద్ద, ఒళ్ళంతా దెబ్బలే ప్రభాకర్కే. దాంతో మా బాబాయ్ సిచ్యువేషను ఆక్సిజన్ పెట్టాం సార్, ఇక దైవాదేనం అనేసింది నర్సు. అన్నాక వెనక్కి తిరిగి రాబోతున్న విశ్వ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు ప్రభాకరు. గట్టిగా పట్టుకొని ఇంట్లో అసలు ఇదంతా ఏం జరుగుతుందో తెలుసా, ఎవరు చేస్తున్నారో తెలుసా, అన్నిటికీ కారణం పవిత్రేనని, పవిత్ర రాఘవ కూతురని, పవిత్రే ఇదంతా చేసిందని, పవిత్రే సాగర్ శరత్ని చంపిందని, లావణ్య అరుణని చంపిందని, రెండో పెదనాన్న ఫ్యామిలీ మొత్తాన్ని తుడిచేసిందని, ఇప్పుడు మేం పోవటానికి కూడా అదే కారణమని, మీ పిన్ని గొంతు ఎత్తేసిందని, నా గొంతు ఒత్తేసిందని, ఎక్కడో కొనవు పిన్ని ఉగదీసుకొని ఊపిరి బిగబట్టి బతికానని, నువ్వు జాగ్రత్తగా ఉండని, మీ అమ్మ నాన్నలు తీసుకొని అబ్రాడ్ వెళ్ళిపో అని, దాన్ని ప్రాణాలతో ఉంచకని చెప్పి మాట్లాడుతూనే చనిపోయాడు ప్రభాకర్. ఆ తర్వాత విశ్వ బయటకు వచ్చి నిలబడ్డాడు. బయటకు వచ్చి నిలబడితే అక్కడ ఇంకా వీళ్ళు పోలేదా, పోతే బాగుండు అనే ఒక ఆనందం, ఒక స్పార్కు కనబడుతున్నాయి పవిత్ర కళ్ళల్లో. జరిగిందంతా గుర్తు తెచ్చుకున్నాడు. పవిత్ర తన లైఫ్లోకి రావటం, వచ్చిన తర్వాత తను పవిత్రని టచ్ చేయకపోవటం, ఆ తర్వాత ఆ బ్రోకర్ గాడు మళ్ళీ కంటికి కనిపించకపోవటం, ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది ఆలోచిస్తే ఎక్కడ ఒక కొలిక్కి కంక్లూషన్లో రావట్లేదు వస్తున్నాయి. దాంతో సాగర్ శరత్ చచ్చిపోయిన రోజు నేను ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా, ఎంత మనశ్శాంతిగా ఉన్నానో తెలుసా అని పవిత్ర తనతో అన్న మాటలు. ఒకరోజు ప్రదీపు, జయ, సుష్మా, మహేషు, రాగిణి, వసంతు పోతే ఆ రోజు తన సంతోషానికి అవధులు లేవు. నెమలికి నేర్పిన నడకలివి అనుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఎందుకో వెక్కి మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఎలా ఉందరా పిన్ని బాబాయికి అని అడిగారు సరళ, ప్రసాద్. పోయారమ్మా అని చెబితే పోయారా అన్న తర్వాత దూరంగా కూర్చుంది పవిత్ర. దూరంగా కూర్చుంటే పవిత్రని చూస్తుంటే మృత్యుదేవతలాగా, పవిత్రని చూస్తుంటే నిలువెత్తు అన్యాయాన్ని దహించేసే అగ్నిలాగా కనపడింది విశ్వేంద్రకి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నాడు. ముందు
ప్రభాకర్కి అతని భార్య నిర్మలకి అంత్యక్రియలు చేయించేశారు. అయిపోయిన తర్వాత ఏదో బిజినెస్ పని ఉందని సరళ ప్రసాద్ ఊరెళ్తున్నామని చెప్పి ఊరెళ్ళారు. ఇదే టైము మనం అడగాల్సింది ఏదో స్ట్రైట్గా అడగాలి అనే దాంతో పవిత్రని వెంట పెట్టుకొని రా నాతో అన్నాడు విశ్వ. ఎక్కడికి ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి వెళదాం, వర్షం పడేలా ఉంది అంటే, పడితే మళ్ళీ రాను ముందు నాతో అని నీ గుండెల్లో ఏదో బడబాలను రగులుతుంది. నువ్వు పగతోనే ఇదంతా చేసావు. నీ కళ్ళల్లో పగ కక్ష నాకు క్లియర్గా కనపడుతున్నాయి. ఈ చావులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఆగుతాయి? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? దీని వెనుకున్న కారణం ఏంటి? కాకపోతే ఇవన్నీ నేను గట్టిగా నిన్ను అడగలేను, కొట్టలేను, తిట్టలేను, నలుగురిలో నిన్ను అవమానించి ముద్దాయిలా నుంచోబెట్టలేను. అందుకే పర్సనల్గా మూడో కంటికి తెలియని చోట అసలు ఎందుకు జరిగిందో, ఏం చేశావో మొత్తం కనుక్కోవాలి నేను అనుకున్నాడు. ఊడి శివార్లలో ఉన్న ఒక కొండ ప్రాంతం అదే. ఆ కొండ మీద నర మానవులు కూడా ఎవ్వరూ ఉండరు. అక్కడికి తీసుకెళ్ళాడు పవిత్రని విశ్వ. తీసుకెళ్తే ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం అనేపాటికి ఏమీ లేదు, చూద్దామని. ఇక్కడ ఏముంది ఇక్కడ చూడటానికి? మహా అయితే గనక దీన్ని సూసైడల్ స్పాట్ అంటారు. చాలామంది పోతూ ఉంటారు ఇక్కడికి వచ్చి, ఎలా నాలాగా అన్నాడు. అంటే వాట్ యు మీన్ అంది పవిత్ర. ఏమీ లేదు, నాతో కూడా ప్రేమను నటించావా? నన్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నావా? ఇక మిగిలింది మా అమ్మ నాన్నేనా అని అడిగేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చేమైనా పట్టిందా నీకు అంది పవిత్ర. చంపేయాలనుకుంటే చంపేయరా. నిన్ను ప్రాణానికి ప్రాణంలా ప్రేమించాను. నువ్వు నా భార్యవని నమ్మాను. నేను నీతో భర్తలానే ఉన్నాను. అంతేకాని ఇంకా నువ్వు ప్రాణాలు తీసే పిశాచలాగా మృత్యుదేవతలాగా మారిపోయే ఇలా నువ్వు ఇంకా ఎంతమందిని చంపుకుంటూ పోతావు? కుటుంబాలనే కనీసం అక్క వాళ్ళు కడుపుతో ఉన్నారని కూడా లేకుండా నోరు ముయ్యరా. నీకు మాత్రమే ఫ్యామిలీ ఉందా? ఎంతైనా నువ్వు ఆ తాన్లో గుడ్డవేనని ఎంత బాగా ప్రూవ్ చేసుకున్నావురా. అవి మాత్రమే కడుపులతో ఉన్నాయా? వాటి కడుపులో ఉన్నటువంటి బిడ్డలకి తండ్రి ఎవరో తెలియని అయ్యే కడుపుతో ఉండి అయ్యే పవిత్ర పడిపోయి అయిపోయినాయి అనే నువ్వు తెగ సంతాపాలు ప్రకటిస్తూ నీ ఫ్యామిలీని తెగ వెనకేసుకొస్తుంటే, మరి నాకు ఫ్యామిలీయే లేకుండా చిన్న భిన్నం చేసి సర్వనాశనం చేసేసారా నీ ఫ్యామిలీ. మరి నీ ఫ్యామిలీని నేనేం చేస్తే పాపం ఉంది అంది పవిత్ర. ఎవరు చేశారు నీకు ఫ్యామిలీ లేకుండా? నీ వాళ్ళేరా. నీ అమ్మ, నీ బాబు, నీ బాబాయిలు, నీ పిన్నులు, నీ అక్కలు, నీ బావలు, నీ అన్నలు, నీ వదినలే చేసిందే. ఎవడో చేస్తే నేను ఇక్కడెందుకు వస్తాను, నేను ఇదంతా ఎందుకు చేస్తాను అనేపాటికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు విశ్వేంద్ర. నీ ఫ్యామిలీ ఏమైనా పత్తిత్తుల ఫ్యామిలీ అనుకుంటున్నావా? అసలు నీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నావురా నువ్వు? బయట ప్రపంచానికి నీ వాళ్ళు చేసేది రోడ్ కాంట్రాక్ట్స్ ప్లస్ రియల్ ఎస్టేట్స్ అన్నట్టు కనపడుద్దే. నీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటో తెలుసా? నీ ఫ్యామిలీలో లేడీస్ ఎలాంటి వాళ్ళో తెలుసా? నీ ఫ్యామిలీలో జెంట్స్ ఎలాంటి వాళ్ళో తెలుసా? నీ ఫ్యామిలీలో ఆడ మగ కలిసి చేసేదేంటో తెలుసా? ఆర్గాన్స్ అమ్మటం. పేదవాళ్ళు, దిక్కులేని వాళ్ళు ప్లాట్ఫాముల మీద, ఫుట్పాత్ల మీద పడుకునేటటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఆర్గాన్స్ తీసేసి వాళ్ళు పోయినా పట్టించుకునే దిక్కుండదు కాబట్టి వాళ్ళ శవాల్ని దగ్ధం చేసేసి బయటికి రానివ్వకుండా వాళ్ళ ఆర్గాన్స్ అమ్ముకొని పెద్ద బిజినెస్సే నడుపుతున్నారా నీ ఫ్యామిలీ. కల్తీ లిక్కర్లు అమ్మటం, వైన్ షాపులని పెట్టి అవి వేరే పేర్లతో వాటిల్లో కల్తీ మందులు కలిపి అమ్మటం, ముక్కుపచ్చలారని అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఆ అమ్మాయిల్ని దుబాయ్లకి అటు ఇటు ఆ అమ్మాయిల్ని ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి చాలామంది రాస్కెల్స్కి అమ్ముతూ అదొక బిజినెస్, డ్రగ్స్ ఒక బిజినెస్. మీ వాళ్ళు వెపన్స్ స్మగ్లింగ్ చేయటం, ఇంకా స్మగ్లింగ్లో చాలా చేయటం, ఎన్ని చేస్తూ ఎదిగారో, ఈ 100 కోట్లు ఎలా సంపాదించారో తెలుసా నీకు? ప్రతి ఒక్కడు పత్తిత్తే, ప్రతి ఒక్కడు పతివ్రత పురుషుడే అనే వెక్కి వెక్కి ఏడ్చేసింది పవిత్ర. వాళ్ళ బిజినెస్లు చేయటానికి నువ్వు ఏడవటానికి, నువ్వు వీళ్ళందరినీ చంపటానికి సంబంధం ఏంటి అన్నాడు విశ్వ. సంబంధం ఉంది.
మీ నాన్న వాళ్ళు ఎలా కొడుకులో ముగ్గురు మీ నానమ్మకి, మా నానమ్మ తాతయ్యలకి కూడా మా నాన్న వాళ్ళు ముగ్గురు కొడుకులే. కాకపోతే మీ నాన్న వాళ్ళు అన్యాయాలు, అక్రమాలు, అధర్మాలు చేసేటటువంటి అన్నదమ్ములైతే మా నానమ్మ తాతయ్య పెంపకంలో మాకు ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా ఉన్నదంతా తెగనమ్మి ముగ్గురు కొడుకుల్ని బ్రహ్మాండంగా చదివించారు మా తాతయ్య నానమ్మ. ముగ్గురు త్రిమూర్తులు పుట్టారని చాలా ఐకమత్యంతో పెంచింది మా నానమ్మ. ఆ తర్వాత పడి చదువుకున్నందుకు అకౌంట్ డిపార్ట్మెంట్లో ముగ్గురు పెద్ద పెద్ద అకౌంటెంట్లు అయ్యారు. మా పెదనాన్న, ఆ తర్వాత మా నాన్న, మా బాబాయ్ కూడా. ఆ తర్వాత అక్కడి నుంచి పల్లెటూరు నుంచి సిటీకి వచ్చారు. సిటీకి వచ్చిన తర్వాత మా పెదనాన్న ఒక చోట ఉద్యోగంలో చేరితే మా నాన్న మీ దరిద్రమైనటువంటి కంపెనీలోనే మా నాన్న అకౌంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరాడు. మా నాన్న పేరు రాఘవ, మా అమ్మ పేరు జయంతి. ఆ తర్వాత మా బాబాయ్ వేరే చోట జాయిన్ అయ్యాడు. వేరే చోట జాయిన్ అయ్యే ముందు 3 అంతస్తులు ఇల్లు కట్టుకున్నారు. ఆ 3 అంతస్తుల ఇంట్లో కూడా కళకళలాడిపోతూ మా ఇల్లు, మా బాబాయి, మా నాన్న, మా పెదనాన్న బాగా సంపాదించేవాళ్ళు. ఉమ్మడి మీదనే మా అమ్మ వాళ్ళు ముగ్గురు తోడుకోడళ్ళు మీ ఫ్యామిలీలో లాగా డబ్బు కోసం ఏర్పరచుకున్న బంధాలు కాకుండా సొంత అక్క చెల్లెళ్ళంతా క్లోజ్గా ఉండేవాళ్ళు. మా నానమ్మ తాతయ్య మాతోనే ఉండేవాళ్ళు. తినగొడవ, ఆస్తిపాస్తులు అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి పిల్లల్ని కంటానికి ఏం లోటు, పిల్లలే కదా నిజమైనటువంటి ఐశ్వర్యం అనుకున్న మా ఫ్యామిలీ, మా పెదనాన్నకి 5 పిల్లలు, 3 కొడుకులు, 2 కూతుళ్ళు. ఆ తర్వాత మా అమ్మ నాన్నకి వెంటనే పిల్లలు పుట్టలేదు. పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత నాకు 2 అన్నయ్యలు, ఆ తర్వాత నేను, నా చెల్లెలు. మా బాబాయికి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. ఇలా హ్యాపీగా మా ఫ్యామిలీ సంతోషంగా ఉండగా మా అమ్మ చెల్లెలైనటువంటి సరస్వతికి మా నాన్నకన్నా కోటీశ్వరుడికిచ్చి మా అమ్మమ్మ తాతయ్య ప్రేమించానని ఆయనే వచ్చి అడిగేసరికి పెళ్లి చేసిన మా పిన్నికి పిల్లలు లేరు అనే దాంతో మా పిన్ని దిగులతో సూసైడ్ అటెంప్ట్లు కూడా ట్రై చేసేపాటికి ఇక మా బాబాయి మా పిన్నిని వదల్లేక మనిషి డేలా పడిపోయాడు. సరుగేట్ పిల్లలు లేదంటే బయట నుంచి తెచ్చుకునే పిల్లలు తన పిల్లలు అవరని లోపం తనలోనే ఉందని మా పిన్ని కుంగిపోతే మా అమ్మ దగ్గర కరెక్ట్గా నేనప్పుడు 6 నెలల పిల్లనంట. మా పిన్ని వచ్చి ఎప్పుడు ఏమీ అడగలేదు. రక్త సంబంధాన్ని అడ్డం పెట్టుకొని అడుగుతున్నాను అనుకోకక్క, పాపని నాకు దత్తతివ్వవా అని అడిగిందంట. నా పేరు పవిత్ర కాదు, జాహ్నవి అంటే గంగాదేవి అని అర్థం. అయితే నన్ను ఆ తర్వాత మా నాన్నగారు ఆలోచించి ఇచ్చేసేయి జయంతి అనేపాటికి ఇక మా అమ్మ వెనక ముందు ఆలోచించకుండా లీగల్గా డాక్యుమెంట్లు రాసి మరి మా అమ్మ నాన్న మా పిన్ని బాబాయికి నన్ను దత్తతిచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత మా పిన్నిలో ఒక చిన్న పొసెసివ్నెస్. మా అమ్మ పిల్లని అప్పుడప్పుడు తీసుకురా, మేము వచ్చి చూసి వెళ్తాము, అది ఇది అని చెప్తే చూసారా ఇచ్చినట్టే ఇచ్చి మా అక్క ఎలా మాట్లాడుతుందో, అది పూర్తిగా నా బిడ్డ కదూ, పూర్తిగా నా సొంతం కదూ, అలాంటిది దాన్ని వీళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఆ తర్వాత వీళ్ళు మన ఇంటికి వచ్చి వెళ్తే నేను కన్న తల్లిని కాదని మా అక్కే తల్లిని అనుకుంటుంది కదా, నన్ను పిన్ననే అనుకుంటుంది కదా అని మా పిన్ని వాళ్ళు అక్కడి నుంచి ఊరే మారిపోయి నన్ను దూరంగా తీసుకెళ్ళిపోయి పెంచటం మొదలుపెట్టారు. అలా పెంచుతూ మా పిన్ని నన్ను ఎంత అల్లాడు ముద్దుగా చూసుకునేదంటే వాళ్ళనే నేను అమ్మా నాన్న అని పిలిచేదాన్ని. నాకు అసలు వేరే అమ్మా నాన్నలు కుటుంబం ఉన్నారని కూడా తెలియదు. మా బాబాయి పరాయి వ్యక్తిలా కాదు, సొంత కన్న తండ్రి కన్నా ఎక్కువగా నన్ను చూసుకునేవాడు. ఆయన్ని నాన్న అనే అనేదాన్నే. అయితే నాకు నిజం చెప్పాలని ఆయన చాలాసార్లు అనుకున్నా మా అమ్మ మాత్రం నాకు నిజం చెప్పనివ్వలేదు. అయితే నా 10th క్లాస్ అయిపోయాక ఒకసారి మా నాన్న నన్ను బయటికి తీసుకెళ్ళి నా అసలమ్మ పేరు జయంతని, నాన్న పేరు రాఘవని, మా అమ్మ అక్కే జయంతనే, ఆవిడే బిడ్డనే నేను అనే ఆయన ఉన్న మొత్తం నిజం నాకు చెప్పాడు. చెప్పిన తర్వాత నీ వాళ్ళకి నిన్ను దూరం చెయ్యాలని కాదమ్మా, మీ అమ్మకి పూర్తి మాతృప్రేమ తనే అనుభవించాలనే పిచ్చిదదే, తప్పుగా అనుకోకు తల్లి అన్న తర్వాత ఏంటి డాడీ ఇదంతా, మీరే నా అమ్మా నాన్నలో, రాఘవ గారు జయంతి ఎప్పుడు నాకు పెద్దమ్మ పెదనాన్నే అంటే మా తల్లే అనే వాళ్ళందరినీ చూద్దుగానమ్మా, ఇప్పుడు
అని చెప్పి ఆయనే నా స్నేహితుడు పెళ్ళుందని బయటికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి జయరాం బాబాయ్ నన్ను తనతో పాటు తీసుకొని మా అమ్మ నాన్నల దగ్గరికి తీసుకెళ్తే మా నానమ్మ తాతయ్య నన్ను ఎంతో ముద్దాడారు. మా అమ్మ నాన్నలు నన్ను గుండెలకి హత్తుకొని దగ్గరికి తీసుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో అక్కలు అన్నలు చెల్లెళ్ళు ఇల్లంతా కళకళలాడిపోతూ పిల్లలు, వాళ్ళకి కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టేశారు. మెచ్యూర్ అయ్యే ఏజ్లకు వచ్చేసే ఉన్నారు వాళ్ళ పిల్లలు. ఆ తర్వాత ఇలా నేను అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉండేదాన్నే. ఆ తర్వాత నా 10th అయిపోయాక నేను ఇంటర్లో బైపీసీ తీసుకున్నాను. బైపీసీ తీసుకున్నాక నాకు ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ 5 సంవత్సరాలు కూడా నేను నా ఫ్యామిలీతో చాలా క్లోజ్గా, ఫ్యామిలీలో జరిగేటటువంటి పెళ్ళిళ్ళు పేరెంటాలకు మాత్రం నేను వెళ్ళేదాన్ని కాదు. అసలు బయట ప్రపంచానికి రాఘవ్ గారికి 3 పిల్లలనే చెప్పేవాడు నా తండ్రి. ఎందుకంటే నన్ను ఆల్రెడీ మా పిన్నికి దత్తత ఇచ్చేశారు కాబట్టి ఆయనకుంది 2 కొడుకులు, మా అన్నలు, నా చెల్లెలు ఒక్కటి మాత్రమే అని చెప్పి నా పేరు కూడా మా పిన్ని బాధపడుద్దని అసలు బయటికి చెప్పేవాడు కాదు మా నాన్న. కాబట్టి మీ ఫ్యామిలీలో నేననే దాన్ని ఒకదాన్ని ఉన్నానని, బ్రతికే ఉన్నానని మీ వాళ్ళకి తెలియకపోవటానికి మెయిన్ రీజను అదే. ఆ తరువాత నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఎండీకి వెళ్ళబోయేటప్పుడు మా సరస్వతమ్మ దగ్గర కూర్చొని చేతిలో చేయి తీసుకొని, అమ్మా నువ్వు అడిగావనే కదా పెద్దమ్మ ఆ రోజు నన్ను కన్నా నీకు ఇచ్చింది పెదనాన్న ఇచ్చేమందే, ఎందుకమ్మా నువ్వు వాళ్ళందరి నుంచి దూరం అయిపోయి శత్రువుగా మిగిలిపోవటం, వాళ్ళు ఇప్పటికీ నిన్ను కావాలనే అనుకుంటున్నారు. పిచ్చిదానా, నువ్వు నా అమ్మవు కాదని ఎవరన్నారే? నేను ఆవిడ్ని ఆయన్ని పెద్దమ్మ పెదనాన్న అని పిలుస్తున్నాను, కానీ నన్ను మోసో కన్నారనో నా జన్మ కారణమయ్యారనో నేను వాళ్ళని తల్లిదండ్రులు అనుకోవట్లేదమ్మా. నువ్వు పెద్దమ్మ చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళంట, కలిసి తినేవాళ్ళంట, నీ పెళ్లిలో నిన్ను అలంకరించిందంట, నీ గురించి నేను వెళ్ళినప్పుడల్లా 100 సార్లు అడుగుద్దనేసరికి జయరాం బాబాయ్ వైపు చూస్తే ఆయన తల దించేసేసరికి, నిజంగా నువ్వు నా నుంచి దూరం కావుగా, నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, ఈ జన్మకి నువ్వే నా తల్లివి, వాళ్ళే నా పెదనాన్న పెద్దమ్మలో. అంత మంచి కుటుంబం నీకుండగా నువ్వు కుటుంబం నుంచి వేరుపడే అనాథలాగా ఇలా ఎందుకుంటున్నావే అని నువ్వు ఇలా చెయ్యకదమ్మా, నాకు బాధేస్తోంది, నేను ఎటు వేసి వెళ్ళిపోతున్నాను. 2 సంవత్సరాలు నేను ఎండీ చేసి కానీ నేను అక్కడి నుంచి తిరిగి రాను. నువ్వు ఈలోపు పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా వాళ్ళతో పాటు నువ్వు కలవాలి మమ్మీ, నువ్వు ఎవరి నుంచి వేరైపోకూడదు, అన్ని సంతోషాలు అనుభవించాలంటే నువ్వు నా బిడ్డగా ఉంటానంటే ఎందుకుండనమ్మా, నువ్వు చెప్తే ఏదైనా వింటానన్నదే ఆవిడ. ఆ తర్వాత నేను అబ్రాడ్కి వెళ్ళిపోయాను. అబ్రాడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఆలోచించుకున్న ఆవిడ, వెళ్తానమ్మా ఈ పండక్కి పెద్దమ్మ పెదనాన్న దగ్గరికి అంటే, అమ్మా నాన్న అని మాత్రం అందిది అని మా బాబాయి అనుకున్న తర్వాత, సరే ఎటు వెళుతున్నారు కదా అని చెప్పి ఇంట్లో ఉన్న ఇంటిళ్ళ పాదికి మొత్తానికి గిఫ్ట్లు తీసుకొని, ఆ తర్వాత చాలా కాస్ట్లీ కెమెరా ఒకటి తీసుకొని ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉంటున్నానమ్మా, పండుగ రోజున మీ సరదాలు సంతోషాలు అన్నీ ఇందులో వీడియో తీసి నాకు పంపించరు, అందులో నుంచి ఒక మంచి స్నాప్ కూడా ఫోటోలు దిగి పంపండి, నేను ఒక పెద్ద ఫ్రేమ్ చేయించి పెట్టుకుంటాను, ఈ 2 ఏళ్ళు నేను ఒంటరి కాదని నాతో మీ అందరూ ఉన్నారనిపిస్తుందమ్మా నాకు అనే. నా కుటుంబం అంటే నాకు చాలా చాలా ఇష్టం విశ్వ, దాంతోనే చెప్పి మరీ పంపించాను. పంపించిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మ నాన్న వెళ్ళేసరికి మా పెద్దమ్మ పెదనాన్న చాలా ఆనందంగా, నా కన్న తల్లిదండ్రులైనా సరే నేను వాళ్ళ బిడ్డనని కూడా అనకుండా వీళ్ళని రిసీవ్ చేసుకున్నారు. మా అమ్మ ఈ గిఫ్ట్లన్నీ పంపించింది అని మా సరస్వతమ్మ అంటే, పిన్ని పిన్ని అని అన్నయ్యలందరూ నవ్విచ్చి అందరూ కలిసి పండుగ చేసుకుంటూ ఉండగా, పండుగ హడావిడిలో ఉండగా ఆ రోజు మీ నాన్న దగ్గర నుంచి మా నాన్నకు ఫోన్ కాల్ వచ్చింది, అర్జెంటుగా రావాలి నువ్వు రాఘవ అని. అంటే సార్ పండగ కదండి అంటే, వచ్చి తీరాల్సిందేనని మీ బాబాయిలు మీ నాన్న అనేసరికి మా నాన్న ఇప్పుడే వస్తానని మా అమ్మకి
చెప్పి ఆయన ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆఫీసులో మీ నాన్న చెప్పినటువంటి పని కంప్లీట్ చేసుకుని కారులో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఆయనకి దారి మధ్యలో డ్రైవరు ఎప్పుడూ వెళ్ళాల్సిన వాడు కాస్త రూట్ మార్చి వేరే రూట్లో వెళుతుంటే ఆయన చాలా నిజాయితీపరుడు, చాలా నమ్మకమైన వాడు. నేను సెలవుల్లో వచ్చినప్పుడు చాలాసార్లు మీ నాన్న అలాగే మీ బాబాయిలు కలిసి 5 రూపాయల వస్తువు 100 రూపాయలకు అమ్ముతారని, ఫ్లాట్లు కూడా ఇసుక 50 బస్తాలకు 1 బస్తా సిమెంట్ కలపమంటారని అన్యాయం చేస్తూ ఉంటారని మా బాబాయిలతో అంటే, అసలు నువ్వనే వాడివే, లేకపోతే అన్నయ్య నీ తెలివితేటలే లేకపోతే వాళ్ళంత సంపాదించేవాళ్ళ అంటే, ఏది ఏమైనా ఒకటి నిజంరా, మనం రూపాయి కోసం పనిచేసే వాళ్ళం, నిజాయితీగా ఉండాలంతే మనం అని. నీకో విషయం తెలుసా, ఒక ఎంప్లాయీ 10 రోజులు ఎక్కువ పనిచేసి ఉద్యోగం మానేస్తే ఆ 10 రోజుల జీతం కూడా ఇవ్వాలా నువ్వు అని నన్ను అడిగితే, కష్టపడ్డ కష్టార్జితం కదా సార్, ఎందుకు ఉంచుకోవాలి అంటే, మరీ అంత నిజాయితీ పనికిరాదయ్యా అన్నారు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటో తెలుసారా, వాళ్ళ ఐకమత్యం అన్యాయాలు అక్రమాల్లో కూడా వాళ్ళు కలిసే ఉంటారు. తోడుకోడళ్ళు అన్నదమ్ములు నీతి న్యాయం ధర్మంలో కలిసే ఉంటాం మనం ముగ్గురం అని మా నాన్న నేను వచ్చినప్పుడు చాలాసార్లని మా బాబాయిలతో నవ్వేయటం, నేను మా పెదనాన్నతో నవ్వటం నేను వినే ఉన్నాను. ఆ తరువాత ఆయన ఆ లారీని వెంబడించుకుంటూ డ్రైవర్ తప్పు చేశాడేమోనని డ్రైవర్ని మందలిద్దామని వెళ్ళేసరికి డ్రైవర్ అలా ఒక పెద్ద గోడౌన్ దగ్గరికి వెళ్ళి లారీ ఓపెన్ చేస్తే అందులో నుంచే ఆల్రెడీ డ్రగ్స్ ఇచ్చే అపస్మారక స్థితిలో ఉన్న అమ్మాయిలు దాదాపు 200 మందిని ఆ లారీలో నుంచి దింపేసరికి ఆయన గుండె ఆగిపోయింది. ఆ తర్వాత వెంబడించుకుంటూ ఆయన లోపలికి వెళ్ళేసరికి ఇక మీ వాళ్ళ దందాలు మొత్తం ఆయనకి తెలిసిపోయినాయి. అక్కడ ఆర్గాన్స్ తీయటం, ఆర్గాన్స్ ప్యాక్ చేయటం, కల్తీ లిక్కర్లు ప్యాకింగ్ అయి వెళ్ళటం, అమ్మాయిల్ని వేరే వేరే దేశాలకి అమ్మేయటం, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయటం, వెపన్స్ స్మగ్లింగ్ చేయటం, అదంతా చూసినటువంటి ఆయన ఒళ్ళంతా తడిసిపోయి చెమట్లు పోసి, అసలు మీ నాన్న మీ బాబాయిలు ఇలాంటి వాళ్ళని తెలిసి ఇక మీ దగ్గర ఉద్యోగాలు కంటిన్యూ చేయకూడదు, ఈ విషయం తెలిస్తే మా ఫ్యామిలీకే ప్రమాదం, వెంటనే మా ఫ్యామిలీని తీసుకొని ఊరొదిలి వెళ్ళిపోదామని చెప్పి ఆగ మేఘాల మీద ఆయన బయలుదేరి వస్తుండగా మీ బాబాయ్ ఈ నీతి జాతి లేని ప్రభాకర్ గాడు మా నాన్నని చూడనే చూశాడు. వాడు చూడనే చూసిన తర్వాత ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి రాగానే అందరం కలిసి వెళ్ళిపోదామని మా ఇంట్లో వాళ్ళకి చెప్పేలోపే అందరూ పండుగ సంబరాల్లో మునిగిపోవటం చూసిన ఆయన పిల్ల మేక అందరూ ఇంట్లో ఉండి వియ్యాల వాళ్ళు అందరూ వచ్చి ఉండేసరికి ఆ రోజు పండగ అయిపోతే తెల్లారి మాట్లాడదాములే మా పెదనాన్నతో బాబాయ్తో అనే ఆ రోజు ప్రాణాలు ఒగ్గబట్టుకొని కూర్చొని మనిషిలో లేడు, మాటలో లేదో. ఇక ఇల్లంతా పండగ సంబరాలు జరుగుతూ అందరూ భోంచేసి ఒక దగ్గర కూర్చున్నాక ఇక కెమెరా ఆన్ చేసి పెట్టి ఆ కెమెరాలో నాకు వీడియో కాల్ చేసి అందులో ఉన్న ఫీచర్స్ అన్నీ ఎలా వాడాలని అడిగి మా అన్నయ్యలో ఆ తర్వాత మా వాళ్ళందరినీ కూడా ఫోటోలు తీసి వీడియోలు తీసి ఆ కెమెరా మంచి వీడియోలు పడాలని కెమెరా ఆన్ చేసి పెట్టేసరికి అప్పుడే బెల్ మోగి వెళ్ళి మా నానమ్మ తలుపు తెరిచేపాటికి లోపలికి ముందుగా మీ నాన్న వస్తూనే అక్వేరియము మా ఇంట్లో మీ ఇంట్లో లాంటిదే చాలా పెద్దది ఉంటే ఆ అక్వేరియంని టచ్ చేస్తూ లోపలికి వచ్చే ఆ అక్వేరియంలో ఉన్న ఫిష్ని తీసి గట్టిగా పట్టుకొని, చూసావా రాఘవ, ఈ ఫిష్ నా కంట పడకుండా ఉండుంటే కనుక కొన్నాళ్ళు బ్రతికేదే, కానీ ఈ ఫిష్ పోతూ కూడా బ్రతకాలని ఎంత కొట్టుకుంటుందో చూసావా అని మీ నాన్న మీ అమ్మ మీ బాబాయిలు మీ పిన్నులు మీ అక్కలు మీ బావలు మీ అన్నలు మీ వదినలు ఒక 4 గుండాలని తీసుకొని అక్కడికి వచ్చే లోపలికి వచ్చేసిన తర్వాత బయట లాక్ చేశారు. వాళ్ళతో అన్ని సైడు డోర్లో, సార్ నేను జరిగిన విషయాన్ని జరిగిన దగ్గరే మర్చిపోయాను, నా ఫ్యామిలీని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను, దయచేసి
చేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నా ఫ్యామిలీని ఏమీ చెయ్యొద్దు, మీకు దండం పడతాను అనే మా నాన్న కాళ్ళు పట్టుకుంటే, రే రణశేషం రుణశేషం వ్రణశేషం శత్రుశేషం ఉంచకూడదంట్రా, మా గురించి మరీ నీకు నీతి నిజాయితీలు ఎక్కువ, ఒకడు 10 రోజులు పనిచేసి మానేస్తేనే లెక్క కట్టి కబురు పెట్టి వాడి జీతాలు ఇస్తావంటే రేపొద్దున ఏదైనా విషయం విషమించిందంటే నీ నుండి ఒక్క చిన్న ఇష్యూ బయటకు వచ్చినా చాలు మొత్తం మేమంతా లోపలికి వెళ్ళి కూర్చోవాలి, అలా ఎలా వదిలేస్తాం అనుకుంటున్నావురా నిన్ను అని అన్యాయంగా అక్రమంగా ఎలా చెప్పాలి నీకు, ఏమని చెప్పాలి నీకు, మా నానమ్మని చంపి మా తాతయ్యని చంపి మా పెదనాన్నే మా నాన్నని మా బాబాయిని మా అన్నయ్యల్ని మా తమ్ముళ్ళనే వచ్చిన వియ్యాల వాళ్ళనే ఆ తర్వాత మా బాబాయ్ జయరామ్ని అందరినీ అతి కిరాతకంగా చంపేసి ఆడవాళ్ళని కడుపుతో ఉన్న మా వదినల్ని చిన్నపిల్లల్ని మెచ్యూర్ అయిన పిల్లల్ని నొప్పి 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 అని ఏడుస్తున్నా సరే నీ బాబు నీ బాబాయిలు నీ అన్నలు నీ అక్కల మొగుళ్ళు కలిసి ఎంత అన్యాయంగా మానభంగాలు చేసి మా అమ్మని మా పిన్నిని చివరికి చిన్న చిన్న పిల్లల్ని కడుపుతో ఉన్న మా వదినల్ని కూడా వదలకుండా వాళ్ళ కాళ్ళ మీద చేతుల మీద మీ అమ్మ మీ పిన్నులు మీ అక్కలు మీ వదినలు చేతులు కాళ్ళు కదలకుండా పట్టుకుంటే బట్టలు ఊడదీసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నీ తండ్రి నీ బాబాయిలు నీ వాళ్ళందరూ కలిసి నా వాళ్ళని అతి కిరాతకంగా రేప్ చేసి మానభంగాలు చేసి వాళ్ళని గొంతులు కోసేసి చంపేశారు. ఈ పత్తిత్తులు అనుకుంటున్నావా? నీ అమ్మ సరళ, నీ పిన్నులు జయ, నిర్మల, సుష్మా, రాగిణి, లావణ్య, అరుణ అవి క్షమించే ఆడై కాదురా, కడుపుతో ఉంటే వాటిని పాపం అనుకోకుండా నేను చంపేశానా? నీకో విషయం తెలుసా? కడుపుతో ఉన్న మా వదినల్ని కడుపు మీద తన్నిరీరా కాళ్ళతో, అవన్నీ ఆడపుటక పుట్టి బ్లీడింగ్ అయిపోయి వాళ్ళకి హాఫ్ అబార్షన్లు అయిపోయి నరకం అనుభవించి చచ్చిపోయారు వాళ్ళు. చిన్న చిన్న పిల్లలు అరుస్తున్నారని గొంతులు నొక్కేసి చంపేశారు వాళ్ళు. నా కుటుంబాన్నే లేకుండా చేసే ఆ రోజు రాత్రి దాకా నా ఇంట్లో విధ్వంసాలు సృష్టించి బయటకు వచ్చిన తర్వాత ఇల్లంతా పెట్రోల్ పోసి కిరోసిన్ పోసి అలా లైటర్ వెలిగించి విసిరేసి వచ్చేసాడురా నీ బాబు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎంత చక్కగా వచ్చేసి పోలీసులకు డబ్బులు పడేసి ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుగా క్రియేట్ చేసే శవాలు కూడా భస్మం అయిపోయేలాగా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లతో సహా షార్ట్ సర్క్యూట్ అయ్యి దీపావళి పండగ రోజు కాబట్టి టపాసులు పేలిపోయి ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయారని కేసుని తిరగరాయించేశారు. ఆ తర్వాత నా వాళ్ళు ఏమైపోయారో, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదేంటి, ఏమైపోయారని పిచ్చిదానిలాగా అమెరికాలో ఉన్న నేను ఫోన్ కొట్టుకొని మా డాడీ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వచ్చి ఇలా ఫైర్ యాక్సిడెంట్ అయిందని నాకు చెప్తే ఆగమేఘాల మీద ఎమర్జెన్సీ ఫ్లైట్లో నేను తిరిగి వచ్చాను. తిరిగి వచ్చి పోలీసులను కనుక్కుంటే ఫైర్ యాక్సిడెంట్ అయిందమ్మా, ఏం చేస్తాం, కేసు కూడా క్లోజ్ అయిపోయిందని చేతులు దులిపేసుకున్నారు. ఆ తర్వాత నేను కుప్పకూలిపోయాను. నా వాళ్ళ సంతోషాలేవి, నా వాళ్ళ నవ్వులేవి. నీకు ఓ విషయం తెలుసా? నేను యుఎస్లో ఉండగా ఒక అబ్బాయి, డాక్టర్ చదివే అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు పెళ్లి చేసుకుందామని. నువ్వు ఎక్కడ సెటిల్ అవుతావు అంటే, ఇంత చదువు చదివి ఇక్కడే సెటిల్ అవుతాను అంటే, నేను మాత్రం ఇండియాలో సెటిల్ అవుతాను, నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ అంటే నీకేమైనా పిచ్చా? ఇక్కడ డాలర్లో ఎర్న్ చేయొచ్చు, నాకు డాలర్లు వద్దులే, రూపీస్ చాలు అని నవ్వుతూ ఉన్న మా జీవితాల్లో విషాదాల్ని విలయాల్ని సృష్టించేశారు నీ ఫ్యామిలీ మొత్తం కలిసే. నీ ఫ్యామిలీని క్షమించొచ్చా? అయితే ఆ అంకుల్ నేను కళ్ళు తిరిగి పడిపోయేపాటికి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటే నా వాళ్ళు గుర్తొచ్చే దిగులతో ఒక రోజున ఇంటికి వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏవి వాళ్ళ యాషెస్సో ఏవి ఫర్నిచర్ యాషెస్సో తెలియక ఏడ్చి అక్కడే సొమ్మసిల్లి పడిపోతే నా కోసం వెతుక్కున్న అంకుల్ అక్కడికి నన్ను వెతుక్కుంటూ వచ్చారు. బయట గాలి వర్షం దుమ్ము దుమారం తల్లి వెళదాం పదమ్మా అని చెప్పి ఆయన నన్ను తీసుకొని వెళుతూ ఉండగా నాకు అక్కడ మొక్కల్లో పడున్న
కెమెరా కనిపించింది. వెళ్ళి కెమెరా దగ్గరికి కెమెరా ఆన్ చేసి చూస్తే ఆన్ అవ్వటం లేదు. ఆ తర్వాత ఆ కెమెరా తీసుకొని వచ్చిన తర్వాత కెమెరా ఆల్మోస్ట్ తగలబడిపోయినా అందులో నేను పెట్టి పంపించిన మెమరీ చిప్ మాత్రం అలాగే ఉంది. దాన్ని తీసి నేను ఇక ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూస్తే మీ నాన్న నా వాళ్ళందరూ సంతోషంగా ఆనందంగా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నప్పుడు నీ బాబు బెల్లు కొట్టాడు. మా నాన్నమ్మ తలుపు తెరిచింది. వస్తూ ఫిష్ని ఇలా అనుకుంటూ వచ్చాడు. మీ వాళ్ళు చేసిన అన్యాయాలన్నీ అందులో రికార్డ్ అయినాయి. అది తెలుసుకున్న నేను నా పేగులు తెగిపోయేలాగా నేను ఎలా ఏడ్చానో తెలుసా? ఆ క్షణం నా వాళ్ళందరూ అన్యాయంగా చచ్చిపోయారు. చెయ్యని పాపాలకి చచ్చిపోయారు. వాళ్ళు ఎవరిని ఏమీ అన్నది లేదు. వాళ్ళు ఒకళ్ళ జోలికి వెళ్ళింది లేదు. ఒకళ్ళ సొమ్ము తిన్నది లేదు. ఒకళ్ళని ఏ అన్యాయాలు చేసింది లేదు. మా నాన్న పోనీ మీ నాన్న గురించి ఎవరికైనా చెప్పాడా? మీ నకిలీ దందాల గురించి ఎవరి దగ్గరైనా బయట పెట్టాడా? కానీ అన్యాయంగా ఎక్కడ బయట పెడతాడోనని నా కుటుంబంలో ఎవరూ లేకుండా తుడిచేశారు నీ ఫ్యామిలీ. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే చూసుకో వీడియోలు అని చెప్పి చేతికి ఫోన్ పడేసింది పవిత్ర. పడేసేపాటికి ఆ ఫోన్లో ఉన్నవన్నీ చూసి పెద్ద పెద్ద వాంతులైపోయి విశ్వ నిజంగా తనకే శక్తి ఉంటే ఆ ఫోన్లో నుంచి వెళ్ళి వీళ్ళందరినీ నరికేసి అక్కడున్న కడుపుతో ఉన్న ఆడవాళ్ళని పసిపిల్లల్ని వాళ్ళందరినీ కాపాడదామని ఆ లోపల నొప్పి నొప్పి అంటున్న పిల్లల్ని మరొక వైపున ఆ వయసు అయిపోయినటువంటి పెద్దవాళ్ళని చంపుతుంటే వాళ్ళని ఒకవైపున పవిత్ర వాళ్ళ అమ్మ పెద్దమ్మ పిన్ని వీళ్ళందరినీ కాపాడదామనిపించి గుండె పగిలిపోయే అంత అరాచకాలు చేసిన తన ఫ్యామిలీని ఏం చేసినా పాపం ఉంది. తను చేసింది చాలా తక్కువేనేమో అనిపించేసింది ఆ క్షణం. నిజంగా విశ్వకే ఏ పాపం పుణ్యం ఎరగని తను ఈ కుటుంబంలో ఎలా పుట్టాడో, చీమకి హాని చేస్తేనే బాధపడతాడు తను తెలియక తొక్కానని, అంత అరాచకంగా అన్ని ప్రాణాలు ఎలా తీయగలిగారని విశ్వకి కళ్ళల్లో నీళ్ళాగలేదు. ఆ తర్వాత నీ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాను, స్టడీ చేశాను, మీ ఇంటిని గురించి స్టడీ చేశాను, మ్యాప్ సంపాదించాను, పని వాళ్ళతో మొత్తం విషయాలు రాబట్టాను, డబ్బులు పడేసి ఆ తర్వాత లోపల ఉన్నటువంటి ప్రతి విషయం ప్రతి సీక్రెట్ని నేను బయట నుండే ఉండి కనుక్కున్నాను. ఆ తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరిని ఫాలో అవుతూ వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏమేం చేస్తున్నారు మొత్తం చూసా, మొత్తం కనుక్కున్నా. వీళ్ళ చావులు నా చేతుల్లోనే ఉండాలి, అతి భయంకరంగా ఉండాలి, వీళ్ళు పోవాలి. నా దుఃఖం నా ప్రేమ అన్నీ కలిపి నాలో కసిగా పగగా తయారైపోయినాయి. నాకంటూ ఎవరినీ లేకుండా తుడిచేసిన వీళ్ళెవరూ భూమి మీద ఉండటానికి వీల్లేదని నిర్ణయించుకున్నాను. అందరి గురించి కనుక్కుంటూ ఉండగా సడన్గా నువ్వు ప్రత్యక్షమయ్యావు. నువ్వు ప్రత్యక్షమైన తర్వాత నిన్ను ఆఫీస్కి తీసుకొచ్చారు. ఆఫీసులో నువ్వు ఇమడలేకపోయావు. నువ్వు గుడికి వెళ్తే నీ వెనకే వచ్చా, నువ్వు బయటికి వెళ్తే నీ వెనకే వచ్చా, నువ్వు జాగింగ్కి వెళ్తే నీ వెనకే వచ్చా. నీ గురించి తెలుసుకున్నా, నీ ద్వారానే ఈ ఇంట్లోకి రావాలనుకున్నా. నాకు ముందు మాధురి అనే ఒక దాన్ని నీ దగ్గరికి పంపించారు. నువ్వు దాన్ని కుక్కను కొట్టినట్టు కొట్టి గెంటావనే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. దాంతో నేను ఎలా రావాలని ఆలోచించి అప్పుడు అన్నాడు విశ్వ, వెంకటేశాన్ని పట్టుకొని వెంకటేశం బ్రోతల్స్ని సప్లై చేస్తాడు కాబట్టి వాడికి 2 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి మా వాళ్ళెటు నా కోసం ఒక ప్రాస్టిట్యూట్ని వెతుకుతున్నారు కాబట్టి నువ్వు ఆ ప్రాస్టిట్యూట్ లాగా వచ్చావు అవునా అన్నాడు విశ్వ. నీకెలా తెలుసు అని అడిగితే నేనే వెళ్ళి ఆ వెంకటేశం గాడిని పట్టుకొని 4 పీకితే వాడు నువ్వెవరో తెలియదన్నాడు, నీ వివరాలు తెలియదన్నాడు. కానీ ఈ ఇంట్లో నిన్ను ప్రవేశపెట్టడానికి వాడికి 2 కోట్లు ఇస్తానని నిన్ను ఒక బ్రోతలుగా ప్రవేశపెట్టమన్నావని చెప్పాడు వాడు. ఆ తర్వాత ఊడొదిలి పారిపోయాడు, అది వేరే విషయం అన్నాడు విశ్వ. అన్న తర్వాత అలా వెంకటేశం ద్వారా వచ్చా. మీ వాళ్ళు నిన్ను లొంగ తీసుకోమన్నారు, ట్యాబ్లెట్లు కలపమన్నారు. కానీ ఆ రోజు మన ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు విశ్వ. నేను నిన్ను తాకలేదు. నిజం చెప్పాలంటే గనక లిప్ స్టాంపింగ్తోనే నీ బాడీ మీద స్టాంప్స్ వేశాను, నీ బట్టలు ఊడదీశానే తప్ప నేను
నీ శరీరాన్ని ఏ అపవిత్రపరచలేదో, నువ్వు హ్యాపీగా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని లైఫ్ లీడ్ చేయొచ్చు, నువ్వు సంతోషంగా ఉండొచ్చు, నువ్వు మంచోడివని తెలుసు కాబట్టే వచ్చాను. కాబట్టే నాకు నిజం చెప్పాలంటే నేనే అనాథనే కాదు, నాకే అనాథాశ్రమంలో వాళ్ళు తెలియదు, ఒక కథ అల్లాను నీకు చెప్పాను. అవును, నేనే ఎందుకు నీ వాళ్ళని పైకి పంపించాను అనుకుంటున్నావో తెలుసా? నువ్వు నాతో ఒకవైపు నుంచి పడక పంచుకుంటున్నావని తెలిసినా వాళ్ళిద్దరూ కూడా పంచుకుంటామని వచ్చారు నీ అన్నలు. అందుకే పాము కాటికి బలైపోయి కుక్క సావు చచ్చి చేసిన పాపాలకి పైకి పోయారు. నీ వదినలు నీ అన్నలతో పాటు చాలా పెద్ద పెద్ద క్రైమ్ పార్ట్నర్స్, వాళ్ళకి బ్రతికే అర్హత లేదు, అందుకే పైకి పంపించా. ఇక నీ రెండో బాబాయ్, నీ రెండో పిన్ని, వాళ్ళ కూతుళ్ళు అల్లుళ్ళు అసలు భూమి మీద ఉండే అర్హత లేనటువంటి వాళ్ళు, అందుకే పంపించాను. నీ మూడో బాబాయ్ పెళ్ళాము, వాళ్ళను కూడా పైకి పంపించేటప్పుడు అనుకోకుండా వాడు బ్రతికేసినట్టున్నాడు కదూ, ఇంకా ఉన్నాడా వాడు అంటే లేరుగా, నీ ముందేగా శవాలు తగలబడిపోయిందే, నువ్వేగా దగ్గరుండే అందరి కార్చిచ్చులు మండిపోతుంటే చూస్తూనే ఉన్నావుగా, ఇంకా నీ గుండెల్లో మంట చల్లారలేదా అన్నాడు విశ్వ. లేదు, ఇంకా నీ అమ్మ బాబులు మిగిలే ఉన్నారుగా అంది పవిత్ర. అన్న తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అంటే, చెప్పను, చేస్తాను, నువ్వు చూస్తావు అంటే నేను నిన్ను ఆపాలనుకోవటం లేదు అన్న తర్వాత, నువ్వు ఆపినా నువ్వు ఆపకపోయినా, ఆపలేదనుకో నువ్వు మంచోడివే, ఆపావనుకో నీకు తెలియకుండానైనా నేను వాళ్ళని పైకి పంపేదే. ఎంత దాంట్లో మీ తాతయ్య గారి దగ్గర పెరిగిపోబట్టి నీకు భూమి మీద నూకలున్నాయి అనుకోవాలంతే. వెళ్దాం పదా అనేసరికి చేయి పట్టుకొని, నువ్వు నన్ను ప్రేమించలేదా అని అడిగితే, నేను నిన్నే కాదు ఎవరిని ప్రేమించను, ఎందుకో తెలుసా, నా లైఫ్ నాది కానప్పుడు నేను ప్రేమించే తప్పు కదా, నాకు బ్రతికే అర్హతే లేనట్టు నన్ను అందరూ కలిసి ఒంటరిదాన్ని చేసేసారు, ఇంకా ఎవరి కోసం అంటావు, నేను ఏం చేసినా సరే అనేసి అక్కడి నుంచి వెళదామని ఇంటికి వచ్చింది పవిత్ర. వచ్చిన తర్వాత విశ్వ పవిత్ర కలిసి అలా ఒక నెల రోజుల పాటు టైం గడిచిపోయిన తర్వాత ఒకరోజు కూర్చొని ఆలోచించుకుంటూ సరళ కళ్ళు తిరిగి పడిపోయింది. బీపీ పెరిగిపోయిందని, హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తే జాయిన్ చేసుకొని ఐసీయూలో పెట్టారు. పెళ్ళాన్ని చూడటానికని వచ్చిన ప్రసాద్కి వెంటనే అక్కడికక్కడే హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. అందరూ పోయిన వాళ్ళందరి గురించి ఆలోచించడం వల్ల ఇలా అయింది మీ పేరెంట్స్ కని డాక్టర్ బయటకు వచ్చి చెప్పాడు. ఆ తర్వాత చేతులకి గ్లౌజ్ వేసుకుంది పవిత్ర. 2 ఇంజక్షన్లలోకి ఏదో మందెక్కిచ్చింది. ఏంటిది అన్నాడు అక్కడే నిలబడి విశ్వ. అంతా విశ్వ కళ్ళ ముందే జరుగుతోంది. చదువుకోవచ్చుగా అనేసి మాస్క్ పెట్టుకొని ఐసీయూలోకి వెళ్ళింది. సరళ సెలైన్లోకి, ప్రసాద్ సెలైన్లోకి ఆ ఇంజక్షన్ ఎక్కిచ్చేసి నేను వెళుతున్నాను అనేసరికి ఎక్కడికి అన్నాడు విశ్వ. అన్న తర్వాత ఆ గ్లౌజులు తీసేసి ఆ సిరంజులు తీసి అక్కడే ఉన్న డస్ట్బిన్లో పడేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటి దగ్గరకు వచ్చేసింది. ఇంటి దగ్గరకు వస్తే పవిత్ర వెనకాలే వచ్చాడు విశ్వ కూడా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే బ్యాగ్ సర్దుకొని, ఇక నేను ఎవరి కంటికి కనిపించక్కర్లేదు, మంచో చెడో నా వాళ్ళందరూ సంతోషంగా ఉండి నా పెళ్లి చేసి పంపించాల్సింది నా వాళ్ళందరూ పోయి వాళ్ళ ఆస్తి కోట్లల్లో వచ్చి పడింది. నాకు ఏదో మంచి పని చేద్దామని మనసు కనిపిస్తోంది. అది ఏంటో, ఎటువైపు నడుపుద్దో, ఏ తీరానికి తీసుకెళ్ళుద్దో తెలీదు. నేను నా పగైతే తీర్చుకున్నాను, ఇక నేను వెళ్ళిపోతున్నాను అని బయలుదేరుతుంటే చేయి గట్టిగా పట్టుకున్నాడు విశ్వ. నువ్వు నన్ను ప్రేమించలేదు అని చెప్పకు, నువ్వు నన్ను ప్రేమించావు. నువ్వు నన్ను ప్రేమించింది నిజమా అబద్ధమా అనే డైలమాలో నువ్వుండు, కానీ నేను మాత్రం నిన్ను ప్రాణానికి ప్రాణంలా ప్రేమించాను. నువ్వు లేనిది నేను బ్రతకలేను, నన్ను వదిలి వెళ్ళకు, నువ్వే నా భార్యవి, నా సర్వస్వానివని నేను నమ్ముతున్నాను. నువ్వు అలా వెళ్ళిపోతే నేను ప్రాణాలతో ఉండలేను అని విశ్వ అంటే, వద్దు, నేను ఎవరిని ప్రేమించలేదు, ప్రేమించను కూడా, నిన్ను కూడా నేను ప్రేమించలేదు. ఎంతైనా సరే నువ్వు ఆ అమ్మా బాబులకు పుట్టిన కొడుకువే. ఏదో ఒకరోజు నేను నీ ఎదురుగా ఉన్నా నేను చేసిన తప్పు నీ వాళ్ళకి చేసిన అన్యాయంగా అనిపించి నీకు ప్రతి క్షణం అది గుర్తు చేస్తూ ఉండొచ్చు. నాకు
నీ వాళ్ళ వల్లే నా కుటుంబం నాకు లేకుండా పోయిందని ప్రతి క్షణం గుర్తుకు రావచ్చు. ఆ నరకాలన్నీ భరిస్తూ నేను శత్రువు కొడుకునైనా నిన్ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండి నీకు సుఖాల్ని పంచలేను, సంతోషాలను ఇవ్వలేను. చూసావా, చివరికి నా కుటుంబం నాకు లేదు. ఈరోజు నేను ఒంటరిని, నేను అనాథనే, నాకు ఎవరిని మిగలనివ్వకుండా చేసేశారు కదో. ఇప్పుడు నాకే కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా చెప్పుకోవటానికి ఎవరూ లేని అనాథలా మిగిల్చేశారు కదో మొత్తానికి అని. ప్లీజ్ నేను చెప్పేది విను అంటే నువ్వు నన్ను ఆపొద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, దయచేసి నన్ను మర్చిపో, ఈ జన్మకి బహుశా మన బంధం ఇంతవరకేనేమో అని పవిత్ర కిందకి దిగొస్తూ ఉండగా విశ్వ వెనకాలే వస్తూ ఉండగా పవిత్ర ఒక్కసారే స్టన్ అయిపోయి అలా నిలబడిపోయింది. చూస్తే హాల్లో సోఫాలో ఒక కుర్చీలో సరళ, ఒక కుర్చీలో ప్రసాద్ కూర్చొనున్నారు. కూర్చొని ప్రసాద్కి ఒకవైపున పనోళ్ళు తీసుకెళ్ళి పనమ్మాయి అక్కడ వైన్ బాటిలు, 2 గ్లాసులు, ఐస్ క్యూబులు, సోడా పెడితే 2 పెగ్గులు కలిపి ఒకటి పెళ్ళానికి ఇచ్చి చీర్స్ చెప్పి ఒకటి తను తీసుకున్నాడు. తీసుకొని అక్కడ ఉన్నటువంటి రౌడీల్ని మూసేయండ్రా డోర్లు అన్నాక మూసేసేసరికి వాళ్ళు లోపలికి వచ్చారు గూండాలు. అడ్డెడ్డెడ్డెడ్డే, పవిత్ర ఉరఫ్ జాహ్నవీనా, జాహ్నవి ఉరఫ్ పవిత్రనా? ఏమే నీ బాబు ముగ్గురే పిల్లలని చెప్పాడే, లేకపోతే నీ గురించి కనుక్కోవటం పెద్ద కష్టమయ్యేది కాదు. అర్రెర్రెర్రే, ఎంత ప్లాన్ వేసావే నీ వయసుకి నువ్వు. నీ వాళ్ళని పైకి పంపించావు, ఓకే, వాళ్ళని పైకి పంపించావే అనుకో, ఆ తర్వాత నువ్వు మూసుకొని ఉండి నీ చదువేదో నువ్వు కంప్లీట్ చేసుకొని ఎవడో ఒకరిని చేసుకొని బతికేసి ఉండాల్సింది కదా. పేరు మార్చుకున్నావు, ఉనికి మార్చుకున్నావు, నా ఇంట్లో ప్రవేశించావు, మీ ఇద్దరు కలిసి గదుల్లో ఉంటారు, మీ ఇద్దరి మధ్య ఏమీ జరగదు. ఆ తర్వాత నా తమ్ముడు కొడుకుల్ని, ఆ తర్వాత నా తమ్ముడు ఫ్యామిలీని, ఆ తర్వాత నా ఇంకో తమ్ముడిని ఎంత క్రూయల్గా నా వాళ్ళు ఒక్కొక్కళ్ళని నా కళ్ళ ముందే నువ్వు చంపుకుంటూ వస్తే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావేంటే? అన్నీ దాయగలిగిన నువ్వు నీ ముఖాన్ని, నీ పోలికల్ని, నీ మాటల్ని, నీ గొంతుని, నీ చూపునే మరి దాచుకోలేకపోయావు ఏ మాస్కు పెట్టి. నీ మొహంలో కొట్టొచ్చినట్టు కనపడే పోలికలు ఏమరపాటుతో ఒకసారి కనుక్కోలేకపోవచ్చేమో, తర్వాత ఎలా కనుక్కోకుండా ఉంటాననుకుంటున్నావే నేను? నువ్వు ఏంటనేది తెలుసుకోవాలన్నదే మా ఆలోచన. ఆ ఆలోచనతోనే నిద్రాహారాలు లేకుండా నువ్వు వీడు గదిలో ఉన్నప్పుడు వచ్చి చూసాం. మీ ఇద్దరి మధ్య ఏమీ జరగట్లేదు. ఏరా ఇంత శత్రువు పుట్టావు మా కడుపున, అమ్మా నాన్న పోయినా పర్వాలేదా, ఇది ఇంజక్షన్లు ఇచ్చినా పర్వాలేదా, ఇది కావాలా, దీన్ని ప్రేమిస్తున్నావా, దీన్ని పెళ్లి చేసుకుంటావా? అసలు ఆ రోజే దీన్ని కంప్లీట్ చేసేయటానికి ఇది మాకు చిక్కలేదురా. ఏమన్నా ఫిగర్లే, నీ అమ్మలు, నీ వదినలు, నీ పిన్నులు, నీ పెద్దమ్మలు. ఒక విషయం చెప్పమంటావా, వాళ్ళ విషయంలోనే నేను వావి వరుసలు పాటించకుండా అందరికీ తలా ఒక న్యాయం చేసి వచ్చాను. ట్యాబ్లెట్లు వేసుకొని మరి ఒక్కొక్కళ్ళతో పడక పంచుకొని. నిన్నెలా వదిలేస్తాననుకుంటున్నావు? ఇప్పుడు నీతో కూడా నేను పడక పంచుకున్నాననుకో, అప్పుడు నువ్వెలారా దీన్ని చేసుకుంటావు? వరుస మారిపోదు, అప్పుడు ఇది నీకు పిన్ అయిపోద్దిగా, అమ్మ అవ్వదు కదా అన్న తర్వాత ఏంటే అలా చూస్తున్నావు? ఇంకా నువ్వు బ్రతుకుతాననుకుంటున్నావా? బ్రతకవో. నువ్వు మాకు ఇచ్చిన ఇంజక్షన్లతో మేము పోతామనుకుంటున్నావా? అంత తొందరగా పోయే రకాలం కాదే మేము. మా అమ్మ తన తెలివితేటలన్నీ పోసి పెద్ద కొడుకుని కదా ప్రాణానికి ప్రాణంగా దాని ప్రాణాన్నే ఎదురిచ్చి మరీ కని నేర్పింది నాకు తెలివితేటలో. నేను రావణాసురుడు లాంటి వాడిని, నా కాష్టం కాలుతూనే ఉంటుంది. పోబోయే ముందైనా నా శత్రువుల్ని నేను మిగల్నిచ్చి పోనే. నీకో విషయం తెలుసా, మా అమ్మ కాపురానికి వచ్చాక పద్దాక మా నాన్నతో మా నానమ్మ తాతయ్య దాన ధర్మాలు చేయించుతున్నారని జస్ట్ వాళ్ళు తినే దాంట్లో మా అమ్మ కలిపేసిన పాయిజన్కి పైకి పోయారు వాళ్ళు. ఆ విషయం మా బాబుకు ఇప్పుడు దాకా తెలియదు. మా బాబు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ తన లైఫ్ని నచ్చినట్టు ఎంజాయ్ చేసింది నచ్చిన మగాళ్ళతో. ఆ విషయం మాకు తెలిసి ఎందుకు ఊరుకున్నామో తెలుసా? మా అమ్మ మా లైఫ్లు, మా పెళ్ళాల లైఫ్లు, మా పిల్లల లైఫ్లు కూడా వాళ్ళకి నచ్చినట్టు అనుభవించమందే. అన్నిటికీ మూలం డబ్బేనని చెప్పింది కాబట్టి
కోట్ల రూపాయలు సంపాదించాలనే ఇన్ని దందాల్లోకి మేము దిగితే నీ బాబు చూసి వెళ్ళిపోయే ఆ తర్వాత ధర్మాలు న్యాయాలు అని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే సీక్రెట్గా ఏ సిబిఐకో సీక్రెట్గా ఏ మినిస్టర్లకో మా గురించి చెప్తే మేము వెళ్ళి అలా ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటామా? అందుకే నీ ఫ్యామిలీ మొత్తాన్నే వన్ నైట్లో తుడిచేయాల్సి వచ్చిందే. నువ్వు ఏం తేడా అనిపించట్లా? ఏ సరళ, ఇంకా ఎంత టైం ఉంది? మహా అయితే పావు గంట ప్రసాద్ అంది సరళ. ఇందాక మంచి హైట్ మీద వచ్చినట్టున్నావు కదా, నా పెళ్ళాం పడిపోయిందని, ఇంకేముంది నాకు హార్ట్ అటాక్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు ఇంజక్షన్లు ఇచ్చేసానని. అంత తొందరగా హార్ట్ అటాక్ వచ్చే గుండె నాది కాదు, బీపీ వచ్చేంత అంత తేలికైన బ్రెయిన్ దాంది కాదులేవే. నీ గురించి తెలుసుకోవాలనే, అది నువ్వు చెప్తుంటే వినాలనే, అసలు మ్యాటర్ ఎక్కడి దాకా వస్తుందో చూడాలనే అలా పడిపోయాం. పడిపోయేసరికి ఎంత బాగా ఇంజక్షన్లు ఇచ్చి పారిపోతున్నావే. నువ్వు ఇంటికి వస్తావని తెలుసు, ఇక్కడి నుంచి వెళతావని తెలుసు. నువ్వు వెళ్ళబోయే ముందు ఇందాక నీకు తీసుకొచ్చి వంటమ్మాయి జ్యూస్ ఇచ్చింది చూసావా? ఆ జ్యూస్లో ఆల్రెడీ నేను పవర్ఫుల్ పాయిజన్ కలిపించే ఉంచా. అది ఇంకో 10 నిమిషాల్లో నీ ప్రాణాలు ఎటు తీసుద్దే. తీసేలోపు నువ్వు కన్యవు కదే, నా కొడుకును కూడా నువ్వు ముట్టుకొనివ్వలేదు కదా, కాబట్టి నీకు కన్నెరికం చేసే పంపుతా, అనుభవించి పైకే. వీడి కళ్ళ ముందే అనుభవిస్తా, వీడు అనుభవించలేకపోయాడు కదా అనేపాటికి వచ్చి అడ్డం నుంచున్నాడు విశ్వ పవిత్రకే. వీడిని లాగి అవతల పడేయండ్రా. ఏంట్రా నీ ఇది అసలు? ఎటు పోయారు మీ బాబాయ్ వాళ్ళు, పోయారు మీ బాబాయ్ పిల్లలు, ఉన్న నువ్వు ఒక్కడివి వారసుడివి, మొత్తం చూసుకోరా మన దందాలన్నీ అని అప్పచెప్పి లైఫ్ని ఎంజాయ్ చేయరా అంటే కాదా? వాళ్ళకు ముడ్లు కడుగుతా, వీళ్ళకు మూతులు కడుగుతా, వెళ్ళి అక్కడ కోళ్ళు వేసిన రెట్టలు ఎత్తేస్తాను, ఇక్కడ కుక్కలు వేసిన పూ ఎత్తేస్తాను అని చెప్తావంటారా? ఎదవ పనికి మాలిన సన్నాసే. మీ తాతగాడు ఎక్కడున్నాడో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సేకరించే ఉంచా. వాడిని పిలిపించి ఒక్కొక్క ఎముక ఇరుస్తుంటే అప్పుడు నువ్వు సెట్ అయిపోయి మేము చెప్పినట్టల్లా చేస్తావులే కానీ అది వేరే సెగ్మెంట్లే కానీరా. ముందు వీడిని పట్టుకోండిరా గట్టిగా అనేపాటికి రౌడీలు గట్టిగా పట్టుకునేసరికి ఆ అమ్మాయికి ఏమీ లోపల తేడాగా అనిపించట్లేదు. ఆ అమ్మాయిని మానభంగం చేద్దామని ప్రసాద్ లేచి నుంచో 4 అడుగులు వేసేపాటికి కళ్ళు తిరిగి నోట్లోంచి ముక్కుల్లో నుంచి బ్లడ్ వామిటింగ్ అయిపోయింది. సరళ నవ్వుతూ దగ్గొస్తే దగ్గులో నుంచి బ్లడ్ పడిపోయేసరికి వదలండ్రా అని విశ్వ ఒక్క ఇదిలింపు ఇదిలించుకొని అక్కడున్నటువంటి గూండాలకి ఒక చెక్కు వాళ్ళ మొహం మీదేసి మూసుకొని నుంచోండి తీసుకొని మీరు అన్న తర్వాత, మీ అమ్మ క్రిమినల్ బ్రెయిన్తో కన్నటువంటి ఆ క్రిమినల్ దానికి పుట్టిన నీకే అన్ని క్రిమినల్ తెలివితేటలు వస్తే అసలు దేవుడు మీకు పిల్లల్నే ఇవ్వలేదు కదరా. వద్దు అన్నప్పుడు వదిలేసి ఊరుకొని ఉండాల్సింది కదా. దేవుడి దగ్గర నుంచి నన్ను లాక్కొచ్చారు. ఆ తరువాత దేవుడి బిడ్డనైన నన్ను మీలాంటి కళంకితుల దగ్గర పెంచకూడదని తాతగారి దగ్గరికి పంపించేశాడు దేవుడు. న్యాయం, ధర్మం, పుణ్యం తప్ప పాపం అంటే ఏంటో ఎరగకుండా పెరిగిన నన్ను తీసుకొచ్చే కిరాతకమైన నీ బిజినెస్ల్లోకి దింపాలని చూసావు. కాదన్నానని ఆడవాళ్ళని పంపావు కదరా చండాలంగా నా దగ్గరికి. అది కాదన్నానని ఈ అమ్మాయిని పంపించావు. అన్యాయంగా ఒక కుటుంబాన్నే భూమి మీద లేకుండా చేసావు. వాళ్ళు నీకేమన్యాయం చేశారనే ఆర్గాన్స్ అమ్మటం ఏంటి, కల్తీ లిక్కర్లేంటి, అమ్మాయిలేంటి, డ్రగ్స్ ఏంటి, వెపన్స్ ఏంటి, స్మగ్లింగ్లేంటి, అవన్నీ చేసి నువ్వు సంపాదించి ఇచ్చేదంతా రేపు నేను అనుభవిస్తాను అనుకుంటున్నావా? నెవర్ ఎట్ ఆల్. జరగని పని అదే. నాకు నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం ఉన్నాయి. నువ్వు పెట్టిన ఏ ఒక్క బిజినెస్, నీ పేరు మీద ఉన్న ఏ ఒక్క రూపాయి ఆస్తే నేను ఉంచను. నీ తెలివితేటలు నీకే ఉన్నాయి అనుకుంటున్నావా? తాత నాకు చీమ చుట్టుకుమన్నా లేచే అలవాటు చేశాడు. నువ్వు నిద్ర మాత్రలు కలిపినప్పుడు తప్ప పవిత్ర నేను ఆల్ టైం లేచే ఉంటాను. అలాంటిది నా గది ముందు నుంచి మీరు వెళ్ళటం, ఒక మనిషి మూవ్ అయితే నీడ నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు పవిత్ర మీద నిఘా పెట్టారని తెలుసు. తను నేను కొండ మీదకి వెళ్ళి మాట్లాడుకుంటున్నప్పుడు మీరు విన్నారని తెలుసు. రైట్ టైం కోసం ఎదురు చూశారని తెలుసు. తన్ని పైకి పంపాలని ఎంక్వైరీ చేస్తున్నావని తెలుసు. నీ గురించి నేనేం తెలుసుకోలేదనుకుంటున్నావు? నీ పెళ్ళానికి వచ్చిన బీపీ దొంగ బీపీ, నీకు వచ్చిన హార్ట్ అటాక్ దొంగ హార్ట్ అటాకు, ఇందాక డాక్టర్ గారు నాకు చెప్పిన మాటలు అబద్ధం, నాకు అన్నీ తెలుసు. వావి వరసలు లేని కుక్క
కుక్క, నీతి జాతి లేనిదానా, నువ్వు అమ్మవంటే ఆడదానివంటే సాటి ఆడవాళ్ళ కడుపుల్లో తన్నొచ్చి వావి వరసలు లేకుండా ఆడవాళ్ళని మానభంగం చేస్తారట్రా, నీచాతి నీచమైన వెదవల్లారా, పసిపిల్లల్ని చంపేస్తారా, మీకు బ్రతికే అర్హత ఉందా అసలు? తాత నాకెప్పుడు ఒక్క చెప్పేవాడు, నన్ను రామాయణంలో రాముల్లా కాదు విభీషణుల్లా ఉండమనే. చివరికి అలా నిలబెట్టేశారేంట్రా నన్ను అందరూ కలిసి. తను నా ప్రాణం, నువ్వు తన్ను చంపుదామనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఎప్పుడు తన్ని నేను ప్రేమించడం మొదలుపెట్టానో అప్పుడే తన నా భార్య అయిపోయింది. తన నొసట్లో నేను కుంకం పెట్టిన తర్వాత నువ్వు ఏ విషమైతే గనక తెప్పించి నీ లాకర్లో పెట్టుకున్నావో దాన్ని నేను ఎప్పుడో మార్చి ఇక్కడున్న వాళ్ళందరినీ కొన్నాను నేను, పని వాళ్లతో సహా. ఈ ఇల్లు కూడా కాసేపట్లో ఫైర్ యాక్సిడెంట్కి గురవుద్ది మిస్టర్ ప్రసాద్. మేడం సరళ, మీకు తెలియదేమో, మీరు కూడా ఎలా చచ్చారో మీ యాషెస్ కూడా బయటికి రావో. సెక్యూరిటీతో సహా కొనేశాను నేను. ఇప్పుడు ఈ గుండాగాళ్ళు వీళ్ళంతా కూడా 5 నిమిషాల ప్రకారం వెళ్ళిపోండ్రా అన్నాడు విశ్వ. అందరూ వెళ్ళిపోయారు. ఒక్క విషయం చెప్పమంటావా? రణశేషం, రుణశేషం, వ్రణశేషం, శత్రుశేషం ఉంచకూడదు నాన్న. అది నీ విషయంలో, నీ పెళ్ళాం విషయంలో కూడా ఫాలో అవ్వాలి కదా మరి అన్న తర్వాత అక్కడే నిలబడి మీరు పోవాలి, మీరు పోవటం తను చూడాలి, తను చూస్తేనే తన కుటుంబానికి తను నిజమైన తర్పణ ఇచ్చినట్టు అవుద్ది మీ చావులతో అని విశ్వ మాట్లాడుతూ ఉండగానే ఆ పక్కనే ఉన్నటువంటి ఐరను రాడ్ తీసుకొని గట్టిగా ఉన్న ఓపికంతా కూడా తీసుకొని ప్రసాద్ పవిత్ర తల మీద వేసి కొట్టేపాటికి పవిత్ర కళ్ళు బయర్లు కమ్మిపోయి ఒక్కసారి బ్లడ్ కారిపోవటం స్టార్ట్ అయ్యేసరికి ఒక్క తోపు తోశాడు విశ్వప్రసాద్నే. రే, పోతూ పోతూ కూడా దీన్ని నేను ఉంచుతానని నువ్వు అనుకుంటున్నావా? ఇది శత్రువురా, ఉంచను. శత్రువు అయినా నువ్వు ఉన్నావంటే ఎందుకు ఉంచానో తెలుసా? నా కన్న కొడుకువి, నా రక్త మాంసాలు పంచుకొని పుట్టావు కాబట్టి అని కొట్టుకుంటూ పోయారిద్దరు. ఈలోపు విశ్వ బయటికి రావటం, డోర్స్ క్లోజ్ అయిపోవటం, ఇల్లు ఫైర్ యాక్సిడెంట్ అయిపోవటం అన్ని క్షణాల్లో జరిగిపోయినాయి. ఆ అమ్మాయిని తీసుకుని హాస్పిటల్కి వస్తే డాక్టర్స్ ఐసీయూలో జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకొని ఆ అమ్మాయికి బలంగా తగిలిందని, దెబ్బ బ్లీడింగ్ ఆగట్లేదని బ్లడ్ అది తీసుకుని ఆ తర్వాత సర్జరీ చేయటం స్టార్ట్ చేస్తే వెంటనే విశ్వ ఎక్కడ ఉంటాడో మహేంద్ర అక్కడ ఉన్న స్వామీజీకి ఫోన్ కలిపి మా తాతగారిని అర్జెంటుగా రమ్మనమన్నానని చెప్పండి, ఆయన అవసరం ఇక్కడ చాలా ఉంది, ఆయన్ని తీసుకొని రండి అంటే వాళ్ళ ఆగమేఘాల మీద హెలికాప్టర్లో మహేంద్రని తీసుకొని ఫ్లైట్ ఎక్కించి ఆ తర్వాత వెంటనే కారులో విశ్వ దగ్గరికి తీసుకొని వచ్చారు. ఏమైంది నాన్న అని ఆయన అడిగితే, ఎందుకు తాత నువ్వు నీ పెళ్ళాన్ని నీ కొడుకులు ముగ్గురిని చంపేసి ఉండాల్సింది కదో, ఎందుకు బ్రతకనిచ్చావు నువ్వు భూమి మీద అని అడిగేపాటికి ఏమైంది కన్నా అన్నాడు మహేంద్ర. అనేసరికి ఏమైందా అని జరిగింది మొత్తం చెప్పి వీడియో చూపించేపాటికి ఆయనకి నోట్లో నుంచి మాట రాలా, కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయినాయి, గడ్డాలు పెరిగిపోయి దేవుడు 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 అనుకుంటున్న ఆయన కడుపునేనా ఇలాంటి కొడుకులు పుట్టింది, ఆయన పెళ్ళామేనా ఇన్ని అరాచకాలు చేసిందనే దాంతో తల పట్టుకొని కూర్చున్నాడు. ఈలోపు డాక్టర్స్ వచ్చే, మిస్టర్ విశ్వ మీరు ఒకసారి లోపలికి రండి అన్న తర్వాత, చెప్పండి డాక్టర్ మీరేమవుతారు ఆ అమ్మాయికి హస్బెండ్, ఏమైంది అన్నాడు. ఒక్కసారే మహేంద్ర హస్బెండ్ అన్న మాటకు అలా చూస్తే, ఇక నేను తర్వాత మాట్లాడతాను తాత అని. ఏమైంది డాక్టర్? ఏమైందంటే తన తలకి బాగా బలంగా గాయం తగిలింది, దానికి తోడు తన మైండ్ చాలా డిస్టర్బ్డ్గా డిప్రెస్డ్గా ఉన్నట్టుంది. ఇంతకాలంగా కూడా ఏదో చాలా పెద్ద పెద్ద బరువైనటువంటి ప్రెషర్స్ వెయిట్స్ తన బ్రెయిన్ మీద పడ్డట్టున్నాయి, చాలా నరకం అనుభవించినట్టుంది. సో తనకి మెమరీ లాస్ అయిపోయింది మిస్టర్, గతంలో జరిగినవి అన్నీ తను మర్చిపోయి ఉంటుంది మీతో సహా. తనేం చదువుకుంది? ఎంబీబీఎస్ చదువు మాత్రం గుర్తుంటుంది, అది కూడా మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తే మాత్రం చదువు గుర్తొచ్చేస్తుంది, కానీ మిగతా ఏవి తనకి గుర్తు రావటం అనేది ఇంపాసిబుల్ అని డాక్టర్స్ చెప్పారు. తనకి ఎప్పటికీ క్యూర్ అవుద్ది డాక్టర్, మేబీ ఇంకొక సర్జరీ, మీరు ఒక 1 మంత్లో తన్ని తీసుకెళ్ళిపోవచ్చు,
ప్రశాంతమైన వాతావరణంలో ఉంచండి. ఏ డిస్టర్బెన్స్లు ఉండకూడదు. తనకు నచ్చినట్టే తను సంతోషంగా ఉండాలి. ఏదో పెద్ద లోటు జరిగినట్టు తన హృదయం ఎందుకో తను చాలా బాధపడి ఏ మెమరీస్ గుర్తుపెట్టుకోవాలనుకోవటం లేదనుకుంటాను. అందుకే మెమరీస్ అన్నీ ఎరేజ్ అయిపోతున్నాయి అనుకుంటాను. మీ మదరు ఫాదరు, తన మదరు ఫాదరు అందరూ పోయారు డాక్టర్. ఇట్స్ ఓకే, అయితే ఉంది మీరే కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి అని చెప్పాడు డాక్టరు. ఇప్పుడు ఏం చేస్తావు నాన్న అంటే, తను నా భార్య తాత, తన్ని నేను ప్రాణానికి ప్రాణంలా ప్రేమించాను. ఇది ఒక అందుకు మంచిదేగా. ఒక రకంగా తనకు ఆ గతం గుర్తుంటే గతంలో ఉన్న అందమైన తీపి స్మృతులు తన కుటుంబంతో ఉన్నాయి. కానీ ఆ కుటుంబాన్నే లేకుండా చేసేశారు నీ కుటుంబం మొత్తం కలిసి. అలాంటిది తనకు ప్రతి క్షణం తన వాళ్ళని గుర్తు చేసి నరకం పెట్టనా, లేదంటే వాళ్ళని మర్చిపోయి అయినా తను సంతోషంగా ఇక నుంచి నా భార్యగా నీ మనవరాలిగా తను ఆనందంగా ఉండటం తాత కావాలి. ఇప్పుడు నీ అవసరం నాకుంది. నువ్వు ఇక ఏ హిమాలయాలకి వెళ్ళొద్దు, నాతోనే ఉండు. మనం ఇక హ్యాపీగా ఉందాము. నాకు సంతోషంగా ఉండాలని ఉంది తాత. అలసిపోయాను. ఈ మాయా ప్రపంచంలో నేను ఉండలేకపోతున్నాను. తన్ని తీసుకొని వెళ్ళిపోదామంటే అక్కడికి వచ్చిన ఆశ్రమం గురువుగారు, అమ్మాయిని తగ్గాక తీసుకురా నాన్న, ఒక నెల రోజుల పాటు అక్కడ ఉండి వెళుదురుగానంటే అలాగేనని. ఉండండి మహేంద్ర గారు, అవసరం అన్నప్పుడు మీరు అబ్బాయికి తోడుగానేగా ఉండాలని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నెల రోజులకి కోలుకొని నార్మల్ అయ్యింది పవిత్ర. అయిన తర్వాత లోపలికి వెళ్ళి ఇంతకీ నువ్వెవరు అని అడిగింది చూసి విశ్వని. నేను నీ హస్బెండ్ విశ్వేంద్ర నా పేరు. ఈయన మహేంద్ర మన తాతగారు. నా తాత నీ తాత, మన ఇద్దరికి తాత అన్న తర్వాత నువ్వు నాకేమవుతావు? నీ హస్బెండ్ అని చెప్పానుగా, మరి నా పేరేంటి? జాహ్నవి నీ పేరు అన్న తర్వాత అవునా నేను చదువుకున్నానా అంటే చదువుకున్నావుగా, MBBS చేశావు అన్న తర్వాత మరి నేనెందుకు నిన్ను గుర్తుపట్టలేకపోతున్నాను? డాక్టర్ వచ్చి తలకి గాయమైందని, అందుకే గతం గుర్తు రావట్లేదని ఆయన చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అయ్యో అవునా అంటే మనం లవ్ చేసుకున్నామని, ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, మన ఇద్దరం కజిన్స్ అని, నువ్వు నా అత్త కూతురు అని, నేను నీకు భావనవుతానని అబద్ధాలే చెప్పుకొచ్చాడు విశ్వ. చిన్నప్పటి నుంచే నువ్వు నేను కలిసే పెరిగామని, ఆశ్రమంలో పెరిగామని, మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న మొత్తం కట్టకట్టుకొని అందరూ ఒకే యాక్సిడెంట్లో పోయారని చెప్పేపాటికి బాధపడింది. నాకేమీ గుర్తు రావట్లేదు విశ్వ. అక్కర్లేదు, నీకు ఇక్కడి నుంచి అన్నీ గుర్తుంటాయి చాలు. నేనే నిన్ను సరిగ్గా చూసుకోకపోవటం వల్ల నీకు ఇలా అయ్యిందనుకుంటాను అని. మన ఇద్దరం చాలా ప్రేమించుకొని చాలా ఇంటిమేటెడ్గా క్లోజ్గా ఉండేవాళ్ళం అని చెప్పాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని డిశ్చార్జ్ చేసి మందులు తీసుకొని ఆశ్రమానికి తీసుకెళ్తే అక్కడ ఉన్న యానిమల్స్తో చెట్లతో ఆడుకుంటూ ఆ మందులు వేసుకుంటూ చిన్నపిల్లలా మారిపోయింది. నిజం చెప్పాలంటే పవిత్ర ఏది జరిగిపోయిన గతాల్లో ఏ గుర్తులేవు ఆ అమ్మాయికే. ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా ఒక పవిత్రమైన గంగ లాంటిదే. ఆ గంగమ్మ తల్లి పాపాలు ఎలా కడిగేసుద్దో పోయిన వీళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కడిని కూడా వాళ్ళ పాపాలన్నీ తనలోకి తీసేసుకొని వాళ్ళకి పరిశుద్ధతను కలిగించే పైలోకంలోకి పంపించిన గంగామాతలా అనిపించింది విశ్వకి పవిత్రని చూస్తే. అక్కడే ఉన్న దేవుడి గుడి ముందు పవిత్రని చేపట్టుకొని తీసుకెళ్ళి ఆమె మెళ్ళో తాళి కట్టి నల్లబోసలేసి నొసట్న సింధూరం పెడితే ఏంటిదంతా? అంతకుముందు నీ మెళ్ళో తాళి ఉండేది, హాస్పిటల్లో తీసేశారు, అందుకే మళ్ళీ కట్టానని ఆ మెళ్ళో కట్టి అలా ఫోటోలు తీయమని చెప్పి చూడకుండా తీయించి ఆమెని దగ్గరికి తీసుకొని ఆ ఫోటో పెద్దది ఫ్రేమ్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఇక మహేంద్ర విశ్వేంద్రని తీసుకొని పవిత్రని అక్కడ ఆశ్రమంలోనే వదిలిపెట్టి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి వాళ్ళ సొంత ఊరిలో జగదీశ్వరి అన్యాయంగా సంపాదించిన ఆస్తులన్నీ ఊళ్ళో వాళ్ళని పిలిచి మొత్తం వాళ్ళందరికీ పనిచేస్తే ఇక కుక్క సావు సచ్చారు ఫ్యామిలీ మొత్తం అని కడుపులో అనుకున్నా ఆయన మొహం చూసి ఏమీ అనుకోలేక వాళ్ళు ఆయనకి చేతులెత్తి దండం పెడితే ఆయన న్యాయ ప్రకారం పెట్టిన 60 ఎకరాల పొలం, అది కాకుండా ఆయన తల్లిది స్త్రీధనం 50 ఎకరాలు, 7 వారాల నగలు, అంతవరకు మాత్రం మళ్ళీ తిప్పి ఆయన ఎప్పటికైనా విశ్వకి ఇవ్వాలని అనుకున్నదే అది తిప్పి విశ్వకే అప్పచెప్పాడు. ఆ మొత్తం పొలాలు అమ్మేసి ఆ నగలు మాత్రం తీసుకొని ఆ నగల్ని పవిత్ర కోసం అని చెప్పి ఉంచేసి ఒకే చోట ఒక పెద్ద ఫామ్ ల్యాండ్ తీసుకొని కొంత క్యాష్ని
బ్యాంకులో ఫ్యూచర్ సెక్యూరిటీ కింద ఉంచి ఆ తర్వాత ఫార్మింగ్ చేయటం, ఆర్గానిక్ ఫార్మింగ్ తన డ్రీమ్. అది ఎప్పటి నుంచో విశ్వకే. హ్యాపీగా అలా ఫార్మింగ్ చేసుకుంటూ పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించుకొని తాతయ్యని తీసుకొని ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసుకొని వెళ్ళిపోయాడు పవిత్రతో సహా. వెళ్ళిపోయిన తర్వాత హనీమూన్కి వెళదామా అని అడిగాడు. అడిగితే ఇది మనం ఇష్టంగా కట్టించుకున్న ఇల్లుగా, ఈ ఇంట్లోనే చేసుకుందామని అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకొని చాలా ఇంటిమేటెడ్గా క్లోజ్ అయ్యి అతని గుండెల మీద అలా పడుకుంది. ఆ తర్వాత హనీమూన్కి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఎండీలో జాయిన్ చేశాడు. 2 సంవత్సరాలు ఎండీ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి వాళ్ళుండే దగ్గరే ఒక హాస్పిటల్ కట్టిస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ డబ్బులు లేని వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంటు, డబ్బులున్న వాళ్ళ దగ్గర మాత్రం ఫీజులు చూసి తీసుకునేది పవిత్ర. ఇలా ఆమె హాస్పిటల్కి వెళ్ళొస్తుంటే తన ఆర్గానిక్ ఫార్మింగ్ చేయించుకుంటుంటే తర్వాత కొంతకాలానికి పవిత్ర గర్భవతి అయి పాప బాబు పుడితే ఆ పిల్లల్ని చూసుకుంటూ వీళ్ళకి మంచి చెడు చెప్తూ మహేంద్ర పెద్ద తలకాయగా వీళ్ళకు ఒక అండగా ఉండిపోయాడు. ఆయన హెల్తీగా ఉంటాడు ఆయన లైఫ్ స్టైల్ వల్ల. ఇక ఎటుకూడి విశ్వ పవిత్ర కూడా హెల్తీగా ఉంటారు. పిల్లల్ని చదివించుకుంటూ సంతోషంగా తను కలల కన్నా తన భార్య తన పక్కనే ఉంది. ఆమె గతాన్ని భగవంతుడు తుడిచేశాడు. తన మనసులో ఉన్న గతాన్ని తను మర్చిపోవాలి. నిజం చెప్పాలంటే తన జీవితంలోని కొన్ని పేజీలని తను చించేయాలి. ఆ పేజీల్లో పవిత్ర ఉన్నంతవరకు మాత్రమే తను గుర్తుపెట్టుకోవాలి అనుకున్నాడు విశ్వ. ఇక తన భార్య తన బిడ్డలు సంతోషకరమైన జీవితం, అందులో ఏ పాపం లేదు, ఏ అన్యాయం లేదు, ఏ కలుషితం లేదు. ఆస్తులు మొత్తం కూడా అక్రమంగా వాళ్ళు సంపాదించినే, వాళ్ళు చేసిన దందాలు, అందులో ఇన్వాల్వ్ అయి ఉన్న ఎదవలందరి గురించి కూడా డైరెక్ట్గా సిబిసిఐడికి మొత్తం రిపోర్ట్లన్నీ తన పేరు బయటికి రాకుండా ఇక సిటీకి వెళ్ళి ఒక పోస్ట్లో పడేసి వచ్చాడు విశ్వ. ఆ తర్వాత దానికి సంబంధించిన వాళ్ళందరినీ ప్రూఫ్లు దొరికేపాటికి అరెస్ట్ చేసి జైల్లోకి తోయించేసి ఈ ప్రసాద్, ప్రదీప్, ప్రభాకర్ వాళ్ళు పెట్టిన బిజినెస్లు మొత్తం మూతపడిపోయినాయి. ఆ తర్వాత ఎంతోమంది కుటుంబాలు వీళ్ళ అన్యాయాలకి గురైన వాళ్ళు, ఎంతోమంది ఆడపిల్లలు బయటపడ్డారు. కనీసం మన వల్ల కొంతమందికైనా మనం మంచి చేయగలిగితే భగవంతుడు మనకి మంచి చేస్తాడని విశ్వ నమ్మినందుకు దేవుడు వేసిన బంధం ఎవరు వేరు చేయలేరని, చివరికి వాళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని మాత్రం దేవుడు అలా నిలబెట్టి ఉంచాడు. ఎవరూ లేకుండా ఒంటరిదైపోయిన పవిత్ర జీవితంలో అన్నీ అయ్యే దేవుళ్ళంటే భర్త అయిన విశ్వేంద్రనిచ్చాడు. నిజం చెప్పాలంటే గనక మహేంద్ర లాంటి తాతనిచ్చాడు. పోయిన కుటుంబం ఆ లోటు ఎవరూ తీర్చేది కాదు. కానీ ఒంటరి జీవితంతో గడిచిపోవలసిన ఆమె, ప్రతి క్షణం జ్ఞాపకాలతో నలిగిపోవలసిన ఆమెని భగవంతుడు ఆ జ్ఞాపకాలని తుడిచేసి ఒక మంచి జీవితానికి నాంది పలికే బహుశా పవిత్ర జీవితంలోకి విశ్వని పంపించాడేమో. దేవుడు వేసిన బంధాన్ని ఎవరు కాదనలేరు కదా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.